శ్రీ గురుభ్యో నమః. పెద్దలు, పూజ్యులు శ్రీ బంగారే శర్మ గారి పాదకమలములకు, అలాగే నండూరు శ్రీనివాస్ గారి దంపతుల పాదకమలములకు అనేక ప్రణామాలను తెలియజేస్తూ, భగవద్బంధువులారా, గురువు గారు బంగారయ్య గారు ఏది మాట్లాడినా దాని వెనక ఒక చక్కటి విశేషమైన ఆధ్యాత్మిక విషయం ఉంటుంది. అలాగే నేను ఈ మధ్యన పెద్దలు శ్రీనివాస్ గారివి కూడా యూట్యూబ్లో చూస్తున్నాను. చాలా విశ్లేషణ చేసి చక్కటి భాషలో నాలాంటి అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా వారు చెప్తూ ఉంటారు. చూడండి, 10 మందితో పంచుకోండి. పనికి మాలినవి యూట్యూబుల్లో ట్యూబుల్లో చూడడం వల్ల ఏమీ లాభం లేదు. ఒక విషయం. రెండో విషయము, గురువుగారు చెప్పారు ఈ స్థలం ఇచ్చారు దీనికి వాడుకుంటున్నాము అని. ఊరికే ఉంది కానివ్వండి, కొద్ది రోజులు మంచి కార్యానికి ఉపయోగపడుతుంది, వాడండి. మళ్ళీ తర్వాత అవసరాన్ని బట్టి దాన్ని వాడుకోవచ్చు. ఇప్పటి వరకైతే వాడండి అని చెప్పడం జరిగింది. మంచి ప్రయోజనకారిగా అవుతుంది. అలాగే రాజమండ్రి దగ్గర ఉన్న నాయకంపల్లిలో కూడా ఒక చక్కటి గోశాల నిర్మాణం కాబోతుంది. మీ అందరితో ఒక్క విషయం పాలు పంచుకోదలుచుకున్నాను. నేను ఈ మధ్యన ఒక నెల క్రితం, వారికి కూడా తెలియాలి పెద్దలకు, ఒకరోజు సండే రోజు మా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. అయ్యా, నేను పలాని బిహెచ్ఈఎల్లో ఈసీఐలో, అక్కడ బిహెచ్ఈఎల్ అనుకుంటాను, ఇక్కడ ఉన్నాను, ఈ రష్ చూస్తున్నారా అన్నాడు. ఆదివారం నాడు చాలా జనాలు వెళుతూ ఉన్నారు. ఏమైందండి అని అడిగాను. అయ్యా, ఇక్కడ కలవారి ఏదో ఉంది, ఒక క్రిస్టియన్ మతస్థులది, మంచిదే. అక్కడికి జనాలు తండోపతండలుగా వెళుతున్నారు, వేల మంది ప్రతి ఆదివారం. అక్కడ ఒక అరగంట సేపు ఎవరో ఒక మహానుభావుడు బైబిల్లో తీసి చెప్తాడు. తర్వాత వీళ్ళు సంపాదించిన దాంట్లో 10% వేసి వస్తారు. ఇలా ప్రతి ఆదివారం నాడు 1 కోటి రూపాయల ఆదాయం. అక్కడికి వచ్చే వాళ్ళని చూస్తే క్రిస్టియానిటీలో కలిసిన వాళ్ళు 100కి 100% మంది హిందువులే, 100కు 100% హిందువులే. ఎక్కడికి పోతుంది మన జాతి? ఏమవుతుంది? ఇప్పుడు కూడా గురువు గారు చెప్పారు, మీకు అవకాశం ఉంటుంది, పావలానో పరకనో ఇవ్వండి, లేదు మీ మనస్ఫూర్తిగా కోరండి. కానీ ఎక్కడో బొమ్మ చూసి తిన్నాను అనుకుంటే, ఏదో ఫుడ్ బొమ్మ చూసి తిన్నాను అనుకుంటే ఆకలి తీరదు. అది తింటేనే తీరుతుంది. అలాగే మనసులో ఉండడం కాదు. ఎవరితో మన ధర్మం గురించి ఏ విధంగా కలిగితే తప్పనిసరిగా ఉపయోగపడాలి. నేను దండం పెట్టానండి, అయిపోయింది, అది అంతే వస్తుంది. కానీ నీ దగ్గర శక్తి ఉంది, 10 రూపాయలు ఒక మంచి కార్యానికి ఇవ్వగలుగుతావు, తప్పనిసరిగా ఇవ్వాలి. అన్యమతస్తుల్లాగా మీరు సంపాదించిన దాంట్లో 10% ఇవ్వండి, 15% ఇవ్వండి అని మనం అడగం. కానీ ఎక్కడ ధార్మిక కార్యక్రమం, మన ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటివే ఉంటాయి. స్వార్థానికి ఎవరికి వాళ్ళకు ఉపయోగపడేది కాదు. ఎక్కడైనా 100 వస్తే 1000 ఖర్చు చేసే సంస్థలే ఉంటాయి. ప్రభుత్వ సంస్థల గురించి మనకు వద్దు. కానీ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ఇలాంటి శ్రీనివాస్ గారు, బంగారే శర్మ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చేయగలిగిన సహాయం కాదు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడే మనం హిందువులము, భారతీయులము, వైదికులము అని చెప్పుకోవడానికి ఒక గర్వంగా చెప్పుకోగలుగుతాం. వెళ్ళానండి, అక్కడ 11 ప్రదక్షిణాలు చేశాను, పులిహోర పెట్టారు, తినొచ్చాను, లాభం లేదు. నేను ఏమి సేవ చేశాను నా ధర్మానికి, నేను ఎంతవరకు పాల్గొన్నాను,
ఎంతవరకు కృషి చేశాను, నేను విని వచ్చిన మాటలు 10 మందితో పంచుకున్నానా, చెప్పుకున్నానా, ఇంటికి వెళ్ళి నా పిల్లలతో మాట్లాడుకున్నానా, ఇది విన్నాను, అక్కడ గోశాల చూశాను, శ్రీనివాస్ గారు పెద్దలు వాళ్ళు 4 విషయాలు చెప్పారు, ఇది మీరు వినండిరా, అప్పుడు కానీ మనం చేసిన పనికి స్వప్రయోజనం కలుగుతుంది. లేదు అంటే ఈ చెవిలో నుంచి వినడం ఆ చెవిలో నుంచి వదిలినట్టు అవుతుంది. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే, మన వైదిక హిందూ ధర్మాన్ని మించిన ధర్మము ఏదీ లేదు. ప్రలోభాలు చాలా ఉన్నాయి. ఎంత ప్రేమ చేసినా తల్లిలా ఆ తల్లిని భావిస్తాం, కానీ కన్న తల్లి కాదు. మన కన్న తల్లి మన వైదిక ధర్మం, మన హిందూ ధర్మం, మన భారతీయత. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మోదీ గారు ఏం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు కాదు, నేనేం చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఊపిరి పీల్వడం మానేసినా పర్వాలేదు, కానీ మన ధర్మం గురించి ఆలోచించడం మానకూడదు. ఈ ఒక్క విషయాన్ని మీ అందరికి కూడా మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. పీఠాధిపతులు వాళ్ళు చేసే పూజలు, జపాలు, ధార్మిక కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇలాంటి ప్రవచనకర్తలు చాగంటి వారి నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరు వారు మనకు ధర్మాన్ని ఎంత సునాయసమైన భాషలో మన స్థాయికి దిగి వచ్చి చెప్తూ ఉన్నారు. అర్థం చేసుకుందాం, ఆ మంచిని పంచుకుందాం, పెంచుకుందామని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గురువు గారు బంగారే శర్మ గారికి, శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా విన్న మీ అందరికి కూడా మరొక్కసారి నమస్సుమాంజలి. పెద్దలు శ్రీనివాస్ గారు మనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని వారి నమస్కారం. మళ్ళీ కలుద్దాం. అలాగే బెంగళూరు వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి మా ఆశీస్సులను స్వీకరించాలి. మళ్ళీ కలుద్దాం.